ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు తండ్రి ఆస్తిపైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తాం. వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి కుటుంబ రుణాన్ని చెల్లించడానికి లేదా ఇతర చట్టపరమైన అవసరాల కోసం కుటుంబ పెద్దలు పూర్వీకులకు ఆస్తిని విక్రయిస్తే కొడుకు లేదా ఇతర కుటుంబ సభ్యులు దానిని కోర్టులో సవాలు చేయలేరని సుప్రీంకోర్టు తన కోర్టు తీర్పులో అయితే అనగా పేర్కొందనమాట. 54 ఏళ్ల క్రితం వేసిన కేసును తిరస్కరించిన చట్టపరమైన అవసరాల కోసం తండ్రిని ఆస్తిని విక్రయించినట్లు రుజువైతే వాటాదారులు దానిని కోర్టులో సవాల్ చేయరాదని కోర్టు అయితే పేర్కొంది. 1964లో తండ్రిపై కొడుకు ఈ కేసు పెట్టాడు. అయితే కేసు సుప్రీంకోర్టుకు చేరుకునే సమయానికి తండ్రి మరియు కొడుకు ఇద్దరు కూడా మరణించారు. కానీ వారి వారసుల కేసును అయితే కొనసాగించారు. జస్టిస్ ఏఎం సహ్రేగ్ మరియు ఎస్కే నిర్ణయాన్ని ఇస్తున్నప్పుడు కౌల్ ధర్మాసనం హిందూ చట్టంలోని ఆర్టికల్ 254 పితృ ఆస్తిని విక్రయించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో పితృ అనగా సింగ్ కుటుంబానికి 2 అప్పులు ఉన్నాయని చెప్పేసి మరియు వ్యవసాయ భూమిని మెరుగుపరచడానికి డబ్బులు అవసరం. ప్రీతం సింగ్ కుటుంబానికి సంరక్షకుడిగా ఉన్నందున రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఆస్తిని విక్రయించడాన్ని అన్ని హక్కులు కూడా ఉన్నాయని చెప్పేసి బెంచ్ పేర్కొంది. ఆర్టికల్ 254 వారసుడు స్థిరమైనటువంటి చెర ఏదైతే పూర్వీకుల ఆస్తిని విక్రయించవచ్చు, దానిని తనఖా పెట్టవచ్చు మరియు రుణాన్ని తిరిగి చెల్లించడానికి తన కొడుకు మరియు మనవడి వాటాను కూడా అమ్ముకోవచ్చు అని చెప్పేసి. కానీ రుణాన్ని తప్పనిసరిగా పూర్వీకులదని మరియు ఏదైనా అనేక ఈ చట్ట విరుద్ధమైన చర్యను ఉత్పన్నం కాకూడదు. కుటుంబ వ్యాపారం లేదా ఇతర ముఖ్యమైన ప్రయోజనం చట్టపరమైన అవసరాల పరిధిలోకి వస్తాయని కోర్టు అయితే పేర్కొంది. ఈ కేసులో ప్రీతం సింగ్ 1962లో అనగా లూథియానా తహసీల్లోని తన 164 కెనాల్ భూమిని ఇద్దరు వ్యక్తులు 19,500 విక్రయించాడు. ఇక ఈ నిర్ణయానికి అతని కుమారుడు కెహర్ సింగ్ కోర్టులో సవాల్ చేశారు మరియు